ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. అది వచ్చేసి డిటర్మైన్ ది రియాక్షన్స్ ఆఫ్ సపోర్ట్స్ ఆఫ్ ది సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్కి మనకి రియాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి మనము వివరంగా నేర్చుకున్నాము. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, డిటర్మైన్ ది రియాక్షన్స్ ఆఫ్ సపోర్ట్స్ ఆఫ్ ది సింప్లీ సపోర్టెడ్ బీమ్ లోడెడ్ యాష్యూరెంట్ ఫిగర్ అని ఇచ్చినాడు. ఫస్ట్ డయాగ్రామ్ వాడే ఇచ్చినాడు కాబట్టి మనము ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యూడిఎల్ ఇచ్చినాడు. యూడిఎల్ యొక్క ఇంటెన్సిటీ ఏమంటే మనకి ఇక్కడ 10 కిలోన్యూటన్ 10 కిలోన్యూటన్ పర్ మీటర్. ఓకేనా, 10 కిలోన్యూటన్ పర్ మీటర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఏంది, ఏ బీమ్ విచ్ ఈజ్ సపోర్టెడ్ ఆన్ బోత్ ఎండ్స్. ఓకేనా, ఏ బీమ్ విచ్ ఈజ్ ఫ్రీలీ సపోర్టెడ్ ఆన్ both ends at point AB is called simply supported beam. In that beam, UDL is acting and point load is acting. UDL is at a distance of 2 meter from the point A. Next, 15 kilonewton is at a distance of 2 meter from the point B. యాక్ట్ అయినాయి అనమాట. మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనకి రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. మనకి ఈక్విలిబ్రియం రూల్స్ అప్లై చేయాలి. సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0 అనేది అప్లై చేయాలి. ఇక్కడ ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ ఈక్వల్ టు 0, మూమెంట్స్ అబౌట్ పాయింట్ బి ఈక్వల్ టు 0 ఎట్ సైడ్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి రిజాల్వ్ ది ఫోర్స్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. Resolve the forces in vertical direction. ఇంకేముంది, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అంటే వర్టికల్ ఫోర్సెస్ పాజిటివ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏముంది మనకి ఆర్ఏ ఆర్బి రెండు సైడ్లు మనకి రెండు రియాక్షన్స్ వస్తాయి. అప్వర్డ్ ఫోర్సెస్ పాజిటివ్ కదా, ఇక్కడ ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు మైనస్ డౌన్వర్డ్ ఫోర్సెస్ నెగిటివ్ 10 into 2. ఇక్కడ యూడిఎల్ ఉంది కదా, యూడిఎల్ వచ్చేసి మనకి 2 మీటర్ డిస్టెన్స్ అంతా స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి 10 into 2 మైనస్ 15 కిలోన్యూటన్ ఈక్వల్ టు 0. ఓకేనా, 15 కిలోన్యూటన్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఆర్ఏ ప్లస్ ఆర్బి మైనస్ 20 మైనస్ 15 ఈక్వల్ టు 0. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 35 కిలో న్యూటన్. ఇది మనము ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టేకింగ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ. మనకు మూమెంట్స్ మనకి పాయింట్ ఏ అన్న అప్లై చేసుకోవచ్చు, పాయింట్ బి అన్న అప్లై చేసుకోవచ్చు. ఇటు సైడ్ అప్లై చేసినా మనకి సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఆర్ఏ ఆర్బి వాల్యూ సేమ్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా, టేకింగ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ బి, పాయింట్ ఏ అనుకున్నాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏ అనుకుంటే ఇలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, సింబాలిక్గా సమ్మేషన్ ఆఫ్ ఎంఏ ఈక్వల్ టు 0 అంటే క్లాక్ వైజ్ మూమెంట్స్ పాజిటివ్ తీసుకోవాలి. దట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ అనేది నెగిటివ్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి ఆర్బి అనేది అప్వర్డ్గా చూపిస్తుంది. అప్వర్డ్ అంటే ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ది పాయింట్ ఏ అనమాట. అంటే పాయింట్ ఏకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఆర్బి. ఎంత డిస్టెన్సు, 6 మీటర్ డిస్టెన్స్. మైనస్ ఆర్బి ఇంటూ 6 మీటర్స్. ఫస్ట్ ఏంది, మైనస్ ఆర్బి ఇంటూ 6 మీటర్స్. పాయింట్ ఏకి డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, ఆర్బి నుంచి పాయింట్ ఏకి డిస్టెన్స్ 6 మీటర్స్ ఉంది. నెక్స్ట్ 15 అనేది మనకి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి డౌన్వర్డ్ చూపిస్తుంది. విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి తీసుకుంటే మనకి ఇది క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది 15 కిలోన్యూటన్. అట్ ఈస్ డిస్టెన్స్ ఆఫ్ 4 మీటర్ అనమాట ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి 4 మీటర్ డిస్టెన్స్లో మనకి క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది 15 కిలోన్యూటన్. కాబట్టి ప్లస్ వచ్చేస్తుంది క్లాక్ వైజ్ కాబట్టి ప్లస్ 15 into 4 ప్లస్ ఇక్కడ ఏముంది మనకి యూడిఎల్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, లోడ్ ఇంటూ డిస్టెన్స్ తీసుకోవాలి, తర్వాత డిస్టెన్స్ బై 2 తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనకి పాయింట్ లోడ్ వచ్చినప్పుడు ఈజీగా మనం ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాం. కానీ యూడిఎల్ వచ్చినప్పుడు మాత్రము లోడ్ ఇంటూ డిస్టెన్స్ బై 2. ఓకేనా,
మనకి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి దానికి హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ తీసుకుంటాం. ఎందుకంటే యూడిఎల్ కదా, యూడిఎల్ వచ్చేసి మనకి షియర్ ఫోర్స్ కానీ ఫోర్స్ యొక్క ఇంటెన్సిటీ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చేసి మనకి డిస్టెన్స్ బై 2 తీసుకుంటాం. ఈ యూడిఎల్ వచ్చేసి మనకి రెక్టాంగులర్ షేప్లో ఉంది కాబట్టి దీని యొక్క డిస్టెన్స్ వచ్చి సెంటర్ ఆఫ్ గ్రావిటీ త్రూ ద్వారా తీసుకుంటే మనకి హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ తీసుకోవాలన్నమాట. కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలంటే లోడ్ డౌన్వర్డ్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి ఇది కూడా మనకి క్లాక్ వైజ్ మూమెంట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ లోడ్ 10 × 2 2/2 ఈక్వల్ టు 0. 10 × 2 2/2 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, -6 RB ప్లస్ 15 60 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది కదా, ఏమవుతుంది 20 ఈక్వల్ టు 0. -6 RB ఈక్వల్ టు -80 మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్ అవుట్. RB ఈక్వల్ టు 80 / 6. RB వాల్యూ వచ్చేసి మనకి ఏమొస్తుంది, RB వాల్యూ వచ్చేసి 13.33 వస్తుంది కిలోమీటర్. ఓకేనా, ఇక్కడ ఓకే అయినా ఇక్కడ ఏం కనుక్కున్నాం ఫస్ట్ మనము రియాక్షన్ సపోర్ట్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనకి ఓన్లీ వర్టికల్ రియాక్షన్స్ మాత్రమే ఉంది బీమ్లో, ఇక్కడ హారిజాంటల్ రియాక్షన్ లేవు. కాబట్టి రిజాల్వ్ ద ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. సిగ్మా F(i) ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అప్వర్డ్ ఫోర్సెస్ పాజిటివ్ కాబట్టి RA + RB పాజిటివ్ తీసుకుంటాము. బీమ్ మీద ఏదైతే లోడ్స్ యాక్ట్ అయి ఉన్నాయో అవి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి వాటి మైనస్ తీసుకుంటాం. -10 × 2 16 కాదు 10 × 2 -15 ఈక్వల్ టు 0. RA + RB -10 × 2 -15 ఈక్వల్ టు 0. RA + RB వాల్యూ ఎంత వస్తుందని ఫైనల్గా 35 కిలోమీటర్ వస్తుంది. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ టేకింగ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏకి తీసుకుంటే మనకి RB అనేది అప్వర్డ్ చూపిస్తుంది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి. RB అనేది అప్వర్డ్ చూపిస్తే ఇది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది పాయింట్ ఏకి. కాబట్టి -RB × 6. నెక్స్ట్ 15 కిలోమీటర్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి డౌన్వర్డ్ చూపిస్తుంది. డౌన్వర్డ్ అంటే విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి క్లాక్ వైజ్ మూమెంట్ను ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. +15 × 4. నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ యూడిఎల్ ఉంది. యూడిఎల్ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి, మనకి యూడిఎల్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి డౌన్వర్డ్ అంటే విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి క్లాక్ వైజ్ మూమెంట్ మనం ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సైన్ పాజిటివ్ తీసుకుంటాము. ఎప్పుడైతే యూడిఎల్ వస్తుందో మనకి దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసి /2 తీసుకోవాలంట, లెంత్ డివైడెడ్ బై 2 తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏం చేయాలి మనం 10 × 2 + 10 × 2 × 2/2 డిస్టెన్స్ అనమాట. 2/2 ఒకవేళ 5 ఉన్నానుకో 5/2, 3 ఉన్నానుకో 3/2 అలా తీసుకోవాలి. 2/2 తీసుకుంటే ఈక్వల్ టు 0. -6 RB + 60 + 20 ఈక్వల్ టు 0. -6 RB ఈక్వల్ టు -80 మైనస్ గెట్స్ క్యాన్సిల్ అవుట్. RB ఈక్వల్ టు 80/6. RB ఈక్వల్ టు RB వాల్యూ ఎంత వచ్చింది మనకి, RB వాల్యూ వచ్చేసి మనకి 13.33 కిలోమీటర్ వచ్చింది. RB వాల్యూ పుట్ ఇన్ ఈక్వేషన్ 1. కాబట్టి మనకి RA + RB వచ్చేసి మనకి 35 కిలోమీటర్ వచ్చింది కదా. సో RA + 13.33 ఈక్వల్ టు 35. RA ఈక్వల్ టు 35 - 13.33. RA వచ్చేసి మనకి 21.67 కిలోమీటర్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, RB వాల్యూ ఎంత వచ్చింది మనకి 13.33 కిలోమీటర్ వచ్చింది. ఓకేనా, దీస్ ఆర్ ద రియాక్షన్స్ అనమాట. ఇవి రియాక్షన్స్ RA RB వాల్యూ. మనకి RA RB వాల్యూను సమ్మేషన్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 35 కిలోమీటర్ రావాలా. ఎందుకంటే మనకి ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి సింప్లీ సపోర్టెడ్ మీద ఏదైతే లోడ్స్ యాక్ట్ అయి ఉన్నాయో అవి వాటిని సమ్మేషన్ చేస్తే మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో RA మరియు RBని యాడ్ చేస్తే అంతే వాల్యూ రావాలి. అప్పుడు మనం చేసిన క్వశ్చన్స్ ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.